అయ్యప్ప స్వామి సన్నిధానానికి పెద్దపాదం మార్గంలో చేరుకోవాలి అంటే యాత్ర ఎరుమెలి నుండి మొదలవుతుంది. ఎరుమెలి తర్వాత పెరూర్తోడు, ఎర్రం పోనిక్కర, కాలెకెట్టి, అలుదానది, కల్లిందుంకున్ను, ఇంచప్పరకోట, ముక్కిలి, కరియాలం తోడు, కరిమలై, పంబానది, అప్పచ్చిమేడు, శబరిపీఠం, శరంగుత్తి. సన్నిధానంలో అయ్యప్ప స్వామి దర్శనంతో శబరిమల యాత్ర ముగుస్తుంది. ఇప్పటి కాలంలో అయితే అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే శబరిమల వెళ్లి రావడం చాలా ఈజీ. కానీ ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమెలి నుండి పెద్దపాదం మార్గం ఒక్కదారినే ఉపయోగించేవారు. ఈ దారి అత్యంత కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో అడవులు మరియు 18 కొండల మధ్యలో ఉంటుంది. అప్పట్లో ఈ పెద్దపాదం దారి గుండానే పూజారులు, సిబ్బంది ఆలయానికి వెళ్లి వచ్చేవారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా గుంపులుగా ఒకే బృందంగా వెళ్లేవారు. శబరిమల పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్లడం అప్పటి నుండే ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ కూడా అయ్యప్ప భక్తులు గుంపులుగానే వెళ్తున్నారు. యాత్రికులు శబరిమల అయ్యప్ప స్వామిని పెద్దపాదం మార్గంలో దర్శించుకోవాలి అంటే వివిధ మార్గాల్లో ఎరుమెలి అనే ప్రదేశానికి చేరుకోవాలి. యాత్రికులు ఎరుమెలి నుంచి శబరిమల చేరుకోవాలి అంటే 2 ముఖ్య మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి పెద్దపాదం మరియు రెండవది చిన్నపాదం. పెద్దపాదం దారైనా చిన్నపాదం దారైనా యాత్రికులు శబరిమల కంటే ముందు దారి మధ్యలో పంబా నదికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. యాత్రికులు బస్సులపై ఎరుమెలి నుండి పంబా నది వరకు చేరుకోవచ్చు. కానీ పెద్దపాదం దారిలో ఎరుమెలి నుండి కొండల మధ్యలో దట్టమైన అడవిలో కాలిబాటతో మాత్రమే పంబకు చేరుకోవాల్సి ఉంటుంది. పెద్దపాదం దారిలో శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి సన్నిధానానికి వెళ్లే ప్రతి ఒక్క ప్లేసు అయ్యప్ప స్వామి చరిత్రకు లింక్ అయి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది క్లియర్గా అర్థం కావాలి అంటే మీకు ముందుగా అయ్యప్ప స్వామి స్టోరీ తెలిసి ఉండాలి. అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2 వ్లాగ్స్ చేశాను. తెలుసుకోవాలి అనుకుంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఈ పెద్దపాదం మార్గంలో మహిషి అనే రాక్షసిని సంవరించడానికి స్వయంగా అయ్యప్ప స్వామి నడిచిన దారి. ఈ ప్రదేశం పేరు ఎరుము కొల్లి. ఇక్కడ ఎరుము అంటే బర్రె అని, కొల్లి అంటే సంవరించిన అని అర్థం. అయ్యప్ప స్వామి మహిషిని సంవరించిన ప్రదేశం కాబట్టి ఎరుము కొల్లి అని పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమెలి అనే పేరుగా ప్రసిద్ధిగాంచింది. అయ్యప్ప మాల ధరించిన భక్తులు పెద్దపాదం దారిలో యాత్ర కొనసాగించాలంటే ఎరుమెలిలో ముందుగా మసీద్లో వావర్ స్వామిని దర్శించుకోవాలి. ఈ వావర్ స్వామి ఒక ముస్లిం దొంగల నాయకుడిగా కేరళ ప్రాంతంలో జీవించాడని, అప్పుడు అయ్యప్ప స్వామి అక్కడ ప్రజల్ని కాపాడేందుకు వావర్ స్వామితో భీకరమైన యుద్ధం చేస్తుండగా వావర్ స్వామి అయ్యప్ప స్వామిలో ఆధ్యాత్మిక శక్తులను చూసి ముగ్ధుడై అయ్యప్ప స్వామికి సన్నిహిత భక్తుడిగా మారాడని, అప్పుడు అయ్యప్ప స్వామి చిరునవ్వుతో నన్ను దర్శించుకోవాలని వచ్చిన నా భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని వావర్ స్వామికి వరం ఇచ్చాడని చెబుతుంటారు. వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వాములు రకరకాల వేషధారణలతో రంగులు పూసుకొని పువ్వులు చల్లుకుంటూ చెక్కతో చేయబడ్డ కత్తి, బల్లెం, బాణాలు, ధనస్సు ధరించి పేటెతులరా అనే నాట్యం చేస్తూ స్వామి దిందక తోం తోం, అయ్యప్ప దిందక తోం తోం అనే భజనలు కీర్తిస్తూ పేట శ్రీ ధర్మశాస్త్ర ఆలయానికి వెళ్లి స్వామి అయ్యప్పను పెట్టాయల్ ధర్మశాస్త్ర రూపంలో దర్శించుకుని అక్కడి నుండి సుమారు 600 మీటర్ల దూరంలో ఉన్న ఎరుమెలి శ్రీ ధర్మశాస్త్ర ఆలయాన్ని భక్తులు మళ్లీ పేటెతులాల పద్ధతిని ప్రారంభించి అక్కడ కూడా శ్రీ ఎరుమెలి ధర్మశాస్త్రాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని వలయంబలం పెద్ద ఆలయంగా కూడా పిలుస్తారు. అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేసేటప్పుడు ఆ మహిషిపై ఎక్కి తాండవం చేశాడు. ఆ తాండవం పేరే పేటెతులాల. ఎరుమెలి నుంచి సుమారు 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పెరూర్తోడు అనే ప్రదేశం వస్తుంది. పెరూర్తోడులో ఒక చిన్న నీటి కాలువలో చేపలకు బొరుగులు చల్లి ఆ మత్స్య అవతారమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి అయ్యప్ప స్వామి ప్రార్థించాడని దానిని స్మరించుకుంటూ యాత్రికులు కూడా అక్కడ ఉన్న చేపలకు బొరుగులు విసిరే అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా కన్యస్వాములు పెరూర్తోడులో చేపలకు బొరుగులు సమర్పించడం ఆనవాయితీ. పెరూర్తోడు జంక్షన్ నుంచి ప్రయాణిస్తే ఇర్రుంబునిక్కర అనే ప్రదేశం వస్తుంది. అక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శివుడి ఆలయం, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే శ్రీ బాలభద్రదేవి ఆలయం వస్తుంది. పెరూర్తోడు నుంచి ఇర్రుంబునిక్కర దారి గుండా 6 కిలోమీటర్లు దాటి వస్తే కాలెకెట్టి అనే ప్రదేశం వస్తుంది. అయ్యప్ప స్వామి మహిషితో యుద్ధం చేసేటప్పుడు ప్రత్యక్షంగా చూడటానికి శివుడు నందిపై ఇక్కడకు వచ్చి శివుడు నందిని ఇక్కడ కట్టేశాడు అని విశ్వసిస్తుంటారు. మలయాళంలో కాల అంటే నంది అని మరియు కెట్టి అంటే కట్టేయడం అని అర్థం.
అందుకే ఈ ప్రదేశానికి కాలెకెట్టి అనే పేరు వచ్చింది. కాలెకట్టి దాటుకొని 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే అలుదా నది వస్తుంది. ఈ అలుదా నది పంబా నదికి ఉపనది. అయ్యప్ప స్వామి మహిషి తనపై చేస్తున్న తాండవాన్ని తట్టుకోలేక, స్వామి నేనింక తట్టుకోలేను అని ఏడుస్తుంటే కన్నీళ్లు వరదలై పారాయి. ఆ కన్నీరే అలుదా నదిగా రూపాంతరం చెందిందట. అయ్యప్ప స్వామి భక్తులు అలుదా నదిలో స్నానం చేసి అలుదా నదిలోని ఒక నునుపురాయిని తీసుకుని కల్లిందుంకున్ను అనే కొండపైకి చేరి తమతో తెచ్చుకున్న నునుపురాయిని ఆ ప్రాంతంలో వదిలేస్తారు. మహిషిని అయ్యప్ప స్వామి సంవరించిన తర్వాత ఆ మహిషి కాలేభారం ఇంతకింత పెరుగుతూ భూమిని ఆకాశాన్ని కప్పేస్తుందేమో అని అనిపించేలా పెరుగుతుంటే అది గమనించిన అయ్యప్ప స్వామి ఇక మహిషి కాలేభారం పెరగకుండా మహిషిని పాతాళానికి తొక్కారు అని విశ్వసిస్తుంటారు. ఆ ప్రదేశాన్ని కల్లిందుంకున్ను అంటారు. కల్లిందుంకున్ను నుండి కొంచెం దూరం ప్రయాణిస్తే ఇచ్చప్పరకోట వస్తుంది. ఇచ్చప్పరకోట శబరిమల యాత్రా మార్గంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన స్థలం. విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉండటం వల్ల యాత్రికులు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఈ ఇచ్చప్పరకోట వద్ద ఉన్న కోటాయిల్ శాస్త్రాన్ని దర్శించుకుంటారు. ఈ కోట మార్గం చివరికి కరిమల తోడు అనే కాలువ వద్ద ముగుస్తుంది. ఇక్కడి నుండి చూస్తే యాత్రికులకు ఒకవైపు అలుదా కొండ, మరొక వైపు కరిమల కొండ కనిపిస్తాయి. ఇచ్చప్పర కోట నుండి నడక ప్రారంభించినట్లయితే వన ప్రాంతం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎత్తులు గాని మిట్ట గాని లేకుండా సాధారణమైనటువంటి నడకదారి ఉంటుంది. అయితే భయంకరమైన వన్యమృగాలు తిరిగాడే ప్రదేశం ఇది. దట్టమైనటువంటి మహావృక్షాలు, వాటిలో అల్లుకుపోయిన తీగలు, కనీసం వెలుగు కూడా సరిగ్గా భూమి మీద పడదు. అటువంటి పరిస్థితులలో సాధ్యమైనంత తొందరగా దీనిని దాటుకొని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఏనుగులు, వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బృందాలుగాను స్వామి శరణుఘోష పాడుకుంటూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని దాటి వెళ్ళిపోవాలి. ఈ దారి మధ్యలో మోకాళ్ళ చిన్న సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని పుదుచెరి ఆరు అని అంటారు. ఇక ఈ పుదుచెరి కొండల్ని దాటుకొని 5 కిలోమీటర్లు నడుస్తున్నట్లయితే ముక్కిలి వస్తుంది. ఈ ప్రాంతాన్ని ముక్కుజ్జి అని కూడా పిలుస్తారు. ముక్కిలి అంటే ఎరుమెలి నుండి వచ్చేవారు, అలుదా మార్గంగా వచ్చేవారు, అయ్యకుడి మార్గంలో వచ్చేవారు అంతా కలిసి ఇదే తావలం అనే ఈ ప్రదేశానికి వస్తారు. అందుకే దీనిని ముక్కలి అని అంటారు. ఇక్కడ ఒక భగవతి మారియమ్మ ఆలయం కూడా ఉంది. శబరిమల యాత్రలో మొదటి రోజు ప్రయాణం అనంతరం యాత్రికులు విశ్రాంతి తీసుకునే ఒక ముఖ్యమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం 2 కొండల మధ్య లోయలో ఉంటుంది. ఇది కురితోడు పంచాయతీలోని కుజిమావు బస్టాండ్ దగ్గర ఉంటుంది. కాంక్రీట్ రోడ్డు ద్వారా సులభంగా చేరవచ్చు. కాబట్టి అలసిపోయి ఇక మేము యాత్రను కొనసాగించలేము అనుకునే యాత్రికులు కుజిమావు నుండి పంబా, శబరిమలకి బస్సులు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. ముక్కిలిలో విశ్రాంతి తీసుకున్న యాత్రికులు యాత్రని పుదుచ్చేరి వైపు ప్రారంభిస్తారు. ముక్కిలి నుండి 6 కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరి వస్తుంది. అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు స్నానం చేసి యాత్రను కొనసాగిస్తారు. కొద్ది దూరం ప్రయాణించగానే కరివెలంతోడు వస్తుంది. అక్కడ చిన్న నీటి కాలువ ప్రవహిస్తుంది. అరణ్యాలలో నివసించే వన్యప్రాణులు ఇక్కడ ప్రవహించే నీటితో దాహం తీర్చుకుంటాయి. ఈ కారణంగా సాయంత్రం 4 తర్వాత యాత్రికులను అనుమతించరు. సో ఉదయాన్నే కరివెలంతోడు నుండి కరిమలపైకి ఎక్కడానికి ప్రారంభిస్తారు. ఇది 7 అంతస్తులతో కూడిన అతి భయంకరమైన మిట్టతో కూడిన దారి ఈ కరిమల కొండ. కరిమల దాటుత భయంకరం, కరిమల దాటుత కఠినమయ్యప్ప, తోడు నీడగా రావాలయ్యప్ప, ఉంది విడప్ప ఎట్రి విడప్ప, కరిమల ఎట్రం కఠినం కఠినం, స్వామి నీవే శరణం శరణం అనే శరణధ్వనులు ఈ కరిమల ప్రాంతమంతా వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే అత్యంత కఠినమైనది ఈ కరిమల. చూడగానే గుండెలు అలసిపోయేటటువంటి భయంకరంగా ఉంటుంది ఈ కరిమల కొండ. అయ్యప్ప స్వామిని స్వామియే శరణమయ్యప్ప, తూకి విడప్ప, పాదబలంద అని అర్ధనాదంతో శరణు కోరుతూ నెమ్మదిగా కరిమల పైభాగాన్ని చేరుకుంటారు. కరిమల కొండపై ఎక్కుతున్నప్పుడు దారిలో కరిమలనాథుని మరియు కరిమల భగవతి విగ్రహాలు ఉంటాయి. ఇక ఈ వనయాత్రలో అతి కష్టమైన కరిమల కొండపైకి చేరేటప్పటికీ కుచ్చుకులుత స్వామి దర్శనమిస్తాడు. ఈ అయ్యప్ప స్వామి దీక్ష సరిగ్గా నిర్వహించని భక్తులను ఈ కరిమల కొండను ఎక్కకుండా లేదా దిగకుండా కుచ్చుకులుత స్వామి అడ్డుకుంటాడు అని భక్తుల విశ్వాసం. ఈ విగ్రహాలకు కాస్తంత దూరంలో నాజిక్కినార్ అనే చిన్న బావి ఉంటుంది. ఈ బావిని స్వయంగా అయ్యప్ప స్వామి భక్తుల కోసం తన ధనస్సుతో బాణం వేసి నిర్మించాడు అని చెబుతారు. ఆ బావి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ నీటితో కలకలలాడుతూ ఉంటుందట. కరిమల కొండపై విశ్రాంతి తీసుకుని కరిమల కొండ దిగడానికి సిద్ధమవుతారు. ఇక్కడ కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం అంతకంటే ఎక్కువ కష్టం. చూడగానే 2 పక్కల భయంకరమైనటువంటి లోయలు. కొంచెం పట్టు తప్పామంటే ఏం జరుగుతుందో కూడా ఊహించడానికి కష్టం. అంత కష్టమైనటువంటి ఆ లోయని స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ కిందకి దిగేటప్పటికీ ఇక్కడ యాత్రికులు విరులు ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇక యాత్రను వలియా
శరియానవట్టం అనే ప్రదేశాల మీదుగా ప్రయాణిస్తే పంబా నది మనకు స్వాగతం పలుకుతుంది. అయ్యప్ప స్వామి సన్నిధానం వెళ్లే మార్గంలో అతి పవిత్రమైన ప్రదేశం పంబా. పందల దేశాధీశుడైన రాజశేఖరుడికి అయ్యప్ప స్వామి బాలుని రూపంలో కంటాన గంటతో కూడిన సువర్ణమాల ధరించి దొరికిన ప్రదేశం ఇది. ఎరుమెలిలో వాహనాల్లో చిన్నపాదం మార్గంలో ప్రయాణించిన యాత్రికులు కూడా పంబాలోనే దిగుతారు. పెద్ద పాదంలో వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు, చిన్న పాదంలో వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు అందరూ అయ్యప్ప స్వామి సన్నిధానానికి కాలినడకనే వెళ్తారు. భక్తులు పంబా నదిని పవిత్ర గంగా నదిగా భావిస్తారు. పంబా నదిలో స్నానం చేసిన భక్తుల శాపాలను, చెడులను హరించి వేస్తుందని భక్తుల గట్టి నమ్మకం. పంబా నది తీరంలో జరిగే అతి ముఖ్యమైన ఆచారాలు పంబా సద్ది. పంబా సద్ది అంటే ఇరుముడిలో ఉన్న భోజన సామాగ్రితో భక్తులు అన్నదానం చేయడము అని అర్థం. పంబా నది తీరంలో పంబా విలుక్కు చూసి భక్తులు ఆనందిస్తారు. పంబా విలుక్కు అంటే భక్తులు పంబా నది ఒడ్డుకు చేరి దీపాలను వెలిగిస్తారు. అక్కడ మహాగణపతి, పార్వతి, శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. వారికి మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని ముందుకు సాగుతారు. కొంచెం ముందుకు వెళ్ళగానే పందలరాజు ఆలయం కనిపిస్తుంది. దర్శించుకొని యాత్రను కొనసాగిస్తాము. పంబా నది నుండి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలిమల ఎక్కినట్లయితే ఆపాచిమేడు వస్తుంది. ఇక్కడ ఇరువైపులా కూడా గడగడలాడించే లోయలు కనిపిస్తాయి. పాదయాత్ర చేసే మార్గంలో 2 వైపులా అద్భుతమైన దృశ్యాలు కనబడతాయి. ఆపాచిమేడు నుండి యాత్ర ముందుకు కొనసాగిస్తే శబరిపీఠం వస్తుంది. ఈ స్థలం శబరి తపస్సు చేసిన ప్రదేశం అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శబరి అనే ముసలావిడ తపస్సుకు మెచ్చి అయ్యప్ప స్వామి శాస్త్రాగీతను బోధించి ఆమె కోరిక మేరకు శబరిగిరిపై కొలువుంటా అని వరమిచ్చాడు అని పురాణాలు చెబుతున్నాయి. శబరిపీఠానికి ఇంకొద్ది దూరం ప్రయాణిస్తే శరం గుత్తి అనే ప్రదేశం వస్తుంది. శరం అంటే బాణం, గుత్తి అంటే గుచ్చటం. కన్యస్వాములు ఇరుముడిలో ఉన్న బాణాన్ని గుచ్చే ప్రదేశం ఇది. మహిషిని అయ్యప్ప స్వామి సంహరించి పాతాళానికి తొక్కిన తర్వాత లీలాదేవి శాప విముక్తురాలై బయటకు వచ్చి నయనమనోహరమైన అయ్యప్ప స్వామిని చూసి లీలాదేవి ముగ్ధురాలై తనని పెళ్లి చేసుకోమని ప్రాధేయపడుతూ అయ్యప్ప స్వామిని నిర్బంధించింది. లీలాదేవి అయ్యప్ప స్వామి చెప్పినట్టుగా మలికాపురత్తమ్మ అనే స్వరూపంతో ఆ కొండ మీదే ఉంటూ అయ్యప్ప స్వామి భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. ఈ మలికాపురత్తమ్మ ఆలయం అయ్యప్ప స్వామి ప్రధాన గుడి నుండి సుమారు 100 మీటర్ల దూరంలో ఉంటుంది. కన్యస్వాములు అంటే తొలిసారి దీక్ష తీసుకునేవారు అని అర్థం. ఈ కన్యస్వాములు తమతో తెచ్చుకున్న ఒక బాణాన్ని దారిలో శరంగుత్తి అనే ప్రదేశంలో గుచ్చుతారు. శరంగుత్తి నుండి 15 నిమిషాలు కాలినడక దూరంలో 18 ఉంటుంది. ఆ ఆలయానికి 18 మెట్లు ఉన్నాయి. ఆ 18 మెట్లను 18 అంటారు. ఆ మెట్ల కింద స్వామివారు వాడిన ఆయుధాలని రహస్యంగా ప్రతిష్ఠించి మెట్లు నిర్మించారు అని చెబుతుంటారు. 1984 పూర్వం 18 ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లనే భక్తులు ఉపయోగించేవారు. భక్తులు మెట్లని ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకుని బోర్డు వారు 1985లో 18 పంచలోహ కవచం కప్పి మంత్రతంత్రాలతో కప్పేశారు. ఆ అయ్యప్ప స్వామి అస్త్రాల పేర్లు ఏమిటో ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు తెలుసుకోవాలి. మొదటిగా శరం, చురిక, డమరుకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హాలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నకాయుధం, వరుణాయుధం, వాయువాస్త్రం, సాగ్నాయుధం, బ్రహ్మాస్త్రం, పశుపాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఈ 18 ఆయుధాలు 18 మెట్ల కింద ఉన్నాయని చెబుతారు. కాబట్టి మెట్లు ఎక్కే సమయంలో భక్తులు ఒక తన్మయత్వంలో మెట్లు ఎక్కుతుంటారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేవారు, ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఎందుకంటే 18 మెట్లు పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు 18 మెట్లు ఎక్కి సన్నిధానంలో పానవటం పైన కూర్చొని ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఇలా అయ్యప్ప స్వామి దర్శనంతో శబరిమల యాత్ర ముగుస్తుంది. మకర సంక్రాంతి రోజు మాత్రం అయ్యప్ప స్వామికి తిరు ఆభరణాలు అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పెద్ద పాదం యాత్రా మార్గంలో ఉన్న ప్రాంతం శక్తివంతమైన ఔషధ మొక్కలతో నిండి ఉంటుంది. ఔషధ మొక్కల నుండి రాలిన ఆకులు నదిలో నీటితో కలిసి ప్రవహిస్తుంటాయి. అందుకే సాంప్రదాయబద్ధమైన పెద్ద పాదం యాత్రా మార్గంలో శబరిమలకు ప్రయాణించే అప్పుడు తాజా వాయువు పీల్చడం, అంతేకాకుండా అలుదా నదిలో మరియు కరియలం తోడులో స్నానం చేయడం వల్ల భక్తులను అనేక వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. సో ఇలాంటి మెడిసినల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా పెద్ద పాదం దారి నుండి యాత్ర చేయగలిగితే చాలా చాలా మంచిది. వయసు పైబడిన వారు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ నడవలేను అని అనుకునేవారు చిన్న పాదం దారి నుండి యాత్ర చేయడం మంచిది. మీ వనయాత్ర ఆనందకరంగా, క్షేమంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అయ్యప్ప స్వామి వారి దివ్య రూప దర్శనం జరిగి తిరిగి క్షేమంగా మీ స్వస్థలాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా రుద్ర వ్లాగ్ టీం తరఫున కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.